తెలుగుదేశం పార్టీ మహానాడు అనేది వాళ్ళకి అతిపెద్దదైనటువంటి పండగ. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా అతిపెద్ద పండగ. రాష్ట్ర నలుమూలల నుండినే కాదు, దేశం నలుమూల నుండి, ప్రపంచ నలుమూల నుండి వచ్చేటువంటి వాళ్ళతో హడావిడి నడుస్తూ ఉంటుంది. భోజనాలు, ఏర్పాట్లు, వాళ్ళకంతా కూడా ఇదంతా ఉంటుంటుంది. దానికి ఈవెంట్ మేనేజ్మెంట్లో అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా కూడా అట్లాంటిది. వాస్తవంగా పాదయాత్రలో ఒక రికార్డుని అధిగమించే అవకాశాన్ని మాత్రం లోకేష్ ఎందుకు వదులుకున్నారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రికార్డుని బ్రేక్ చేసేవాళ్ళు అయితే ఆల్రెడీ మొన్న బ్రేక్ అయ్యి 2 నెలల గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక అనవసరం అనుకున్నట్టున్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ముగింపు సందర్భంగా రేపు భోగాపురం దగ్గర ఇవాళ సాయంత్రానికి ముగిపోతుంది. భారీ ఎత్తున ఏర్పాట్లు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇందులో 7 రైళ్లు, వందలాది బస్సులు, వేల కార్లు, 6 లక్షల మంది కుర్చీలు టోటల్గా చేసుకొస్తుంది. 70 ఎకరాల్లో వేదికతో పాటు సభా ప్రాంగణం ఉండబోతుంది. 160 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో వేదికను సిద్ధం చేస్తున్నారు. 6 లక్షల మందికి సరిపడే కుర్చీలు వేస్తున్నారు. రాష్ట్రంలో నలుమూల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చేందుకు 7 రైళ్లు, 100 కొద్ది ప్రైవేట్ బస్సులు, వేల కార్లు, ఇతర వాహనాలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు విజయనగరం చేరుకోబోతున్నాయి. వాళ్ళని సభా ప్రాంగణానికి చేర్చేందుకు బస్సులు, ఇతర వాహనాలను కూడా సమకూర్చారు. ఒరిస్సా నుంచి కూడా బస్సులు తీసుకురాబోతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడుతో పాటుగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులు, నారా నందమూరి కుటుంబ సభ్యులు హాజరవుతారు. విశాఖ విమానాశ్రయం నుంచి సభాస్థలి వరకు భారీగా ర్యాలీగా చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. సభ నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీలను నియమించారు. పోలిపల్లిలో ఆ రోజు 1,00,000 మందికి భోజన వసతి కల్పించబోతున్నారు. అట్లాగే ఇచ్చాపురం నుంచి అటు అనకాపల్లి వరకు జాతీయ రహదారి పొడుగున 25 భోజన వసతి కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. మిగిలిన వాళ్ళకి ఆయా కేంద్రాల్లో ఆహార పొట్లాలు అందిస్తారు. అనకాపల్లి నుండి విజయనగరం దాకా కళ్యాణ మండపాలు, అతిథి గృహాలు, హోటళ్లను అద్దెకు తీసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సమీప ప్రాంతంలో లేఅవుట్లు, ఖాళీ స్థలాలను గుర్తించారు. టోటల్గా భారీ ఏర్పాట్లతో 6 లక్షల మంది అన్నటువంటిది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అంశం.